గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారిపైన సోషల్ మీడియాలో అలాగే కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్న సందర్భంగా ఈరోజు అనంతపురం అర్బన్ డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ముఖ్య ఉద్దేశం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పైన ఏదో రకంగా బురద జల్లే కార్యక్రమానికి తెరలేపడం జరిగింది. వీటికి కట్టడి చేయాలని డిఎస్పీ గారిని కోరడం జరిగింది. ఆయన కూడా ఈ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళపైన తప్పకుండా కేసులు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత కొన్ని నెలల ముందు కూడా కొంతమంది కొన్ని పాటలు అయితేనేమి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారము. వీటన్నిటిపైన కూడా డిఎస్పీ గారు గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళపైన కేసులు కడతాము, ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటివి ఉపేక్షించేది లేదని కూడా సారు మాకు చెప్పడం జరిగింది. ఇంకొకసారి కూడా ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ముందు ఇలాంటివి ఎక్కడైనా కానీ ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారాలు చేస్తే ఊరుకుండే ప్రసక్తే లేదని కానీ పోలీసు వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము కూడా ఒకటే తెలియజేస్తున్నాం, ఇంతవరకు ఓపిక పట్టాము. ఇప్పటి నుంచి ఎవరైనా కానీ ఎమ్మెల్యే గారి పైన ఇలాంటి దుష్ప్రచారాలకు తెర లేపితే ఊరుకుండే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మారి మంచిగా ఉంటే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటివి తెర లేపితే ఊరుకుండే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా మరోసారి గట్టిగా వీళ్ళకి తెలియజేస్తున్నాం. పోలీసు వాళ్ళు కూడా అంతే గట్టిగా చర్యలు తీసుకుంటారని కూడా మాకు అభయం ఇవ్వడం జరిగింది. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి డిఎస్పీ గారికి మేము ఇప్పుడే బయటకు రావడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు గిట్టని వాళ్ళు కొంతమంది చేస్తున్నారు. అధికార పార్టీలో ఎవరనేది పోలీసు వాళ్ళు నిగ్గు తేలుస్తారు, వాళ్ళపైన కేసులు కడతారు, అప్పుడు మీ దృష్టికి తీసుకొస్తారు. ఇప్పుడు మీరు ఇచ్చిన లిస్ట్ ఏది అన్నారు కదా, అవి ఇవ్వండి, వాటికి సమాధానం కన్సర్న్ ఎక్స్పర్ట్ గురించి మీకు ఇచ్చే ఏర్పాటు నేను చేస్తాను. ఇబ్బంది మీ దగ్గరకు వచ్చినాం సార్ మేము. అదే నేను నా దగ్గర ఎస్పీ గారి నుంచి మీ దగ్గరకు వచ్చింది సార్. అక్కడ డిఎస్పీ మీరు వినాలి. అవును సార్, చెప్పండి సార్. మీరు 1 పోవద్దు. ఎస్పీ గారు నా దగ్గరికి వస్తాయి, నా దగ్గర ఏం చేస్తారు, కన్సర్న్ ఎక్స్పర్ట్ పంపిస్తాను, యాక్షన్ తీసుకోమని చెప్తాం వాళ్ళని. వాళ్ళు లీగల్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అదేమైనా కనుక్కుంటా అని చెప్తున్నా కదా నేను. 2 months అయింది సార్. అదే కదా ఇప్పుడు 2 months అయింది సార్. అది రిపోర్ట్స్ ఇచ్చామన్నారు. ఒక ఎమ్మెల్యే గారు ఇంత కంప్లైంట్ ఇచ్చినది 2 months అయినా ఇంకా కనుక్కుంటామంటే మేము ఏం చేయాలి సార్? మీకు ముందు లేదు సార్ ఆ బాధ్యత. వాళ్ళకి అన్ని పోతుంటాయి రోజు, వాళ్ళకి బాధ్యత ఉంది. వాళ్ళకి ఎమ్మెల్యే గారు ఇంత కంప్లైంట్ ఇచ్చినది కూడా కనుక్కోవడానికి 2 months పడుతుంది సార్. అట్లా అన్నారు. వాళ్ళు ఏం తీసుకున్నారనేది మీకు తెలియపరుస్తుంది అని చెప్పి. ఏది సార్ పబ్లిక్ కదా సార్? ఎమ్మెల్యే పాఠం రిలీజ్ చేసేది పబ్లిక్ గా. ఏం చేశారని కనుక్కుంటా ఉంటాయి, కనుక్కొని ఏం చేశారో కనుక్కొని చెప్తాం. సార్ మేము ఇస్తాము కనుక్కుంటున్నారు సార్. ఎక్కడ జరుగుతాను సార్? మీరు రాసిన రిపోర్ట్తో పాటు పెన్ డ్రైవ్స్ కూడా ఇవ్వని నేనే చెప్పాను. అవును సార్. ఎందుకు చెప్పాను నేను? ఎవిడెన్స్ ప్రూఫ్ ఎవిడెన్స్ ఉంటుందని చెప్పి చెప్పాను. ఆ ప్రూఫ్ ఎవిడెన్స్ 2 days చేయగలిగి ఒక ఇవ్వమని చెప్పాను. నా దగ్గర లేకపోతే వారికైనా ఇవ్వమని చెప్పాను. మొత్తం ఇచ్చేది సార్. అన్నీ అయిపోయింది సార్. మా బాధ్యత అయిపోయింది సార్. ఇప్పుడు మీరు ఇచ్చారు, మీరు రిప్రజెంటేషన్ ఇస్తా అంటారు. 10 అంటే కాదు సార్, రిప్రజెంటేషన్ ఇప్పుడు ఇవ్వడానికి ఒకటే సార్ మీ దగ్గరకు వస్తాం. ఇప్పుడు ఒకవేళ వద్దంటే రిప్రజెంటేషన్ తీసుకొని పోతాం. వద్దని దానికి ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఏది సార్? మేము 2 months ఎమ్మెల్యే గారి మీద ఎస్పీ కలిపాము. దాని గురించే నేను చెప్తున్నా. దాని గురించే నేను కనుక్కుంటాను. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ వచ్చిండేది కనీసం దీనిలోనే ఏమైనా పరిగణలోకి తీసుకుంటారో వస్తాను సార్. జరిగిన దానికి అడుగుతున్నాను సార్. దానికే ఏం లేనప్పుడు మీరు ఒకవేళ అవసరం లేదు తీసుకొని పోతాం సార్. మీరు ఇచ్చే ప్రతి సార్ మేము ప్రతి స్టేషన్ కి సీఏ గారికి రోజుకు 10 సార్లు ఫోన్ చేస్తున్నాం. మా పార్టీని నాశనం అయిపోతుంది. మా పార్టీ నాశనం అయిపోతుంది. ఇదే కూడా మా పార్టీ నాశనం చేయడానికి అనంతపురం అర్బన్లో మాకు పోలీసు వాళ్ళు ఎటువంటి సహకారం అందించట్లేదు. మేము చెప్పండి చెప్తాం సార్. లేదన్నప్ప మీరు రిప్రజెంట్ తీసుకుంటే ఓన్లీ ఫోటో సెక్షన్ వరకే ఇది, ఇంకా అవసరం లేదు అని అంటే మేము వెళ్ళిపోతాం సార్. ఒక ఎమ్మెల్యే గారి మీద 2 months కింద ఎస్పీ గారికి ఇచ్చిన రిప్రజెంటేటివ్ కాదు సార్. ఒక ఎమ్మెల్యే గారి మీద ఒక పాట వచ్చింది 2.5-3 months అవుతాను సార్. ఇచ్చినాం సార్. ఇంతవరకు మీరేమంటారు? ఇప్పుడు నేను కనుక్కుంటాను అంటారు. కాదండి, ఏ పోస్ట్ నుంచి మొత్తం కనుక్కుంటామండి. మీరు ఇచ్చిన లిస్ట్ అంటున్నారు కదా, 10 కేసు అంటున్నారు. ఎవరు విత్ ప్రూఫ్ తో సార్ సోషల్ మీడియాలో ఒక పాట అనేది చేశాను.
దాని గురించి వచ్చి మేము ఎస్పీ గారిని ఇచ్చారు. కలిసినాం. మీకు వచ్చింది. అవును. మీరు 2000 కాదు గారికి కదా పిలిచినారు. నేను. మా ముందనే 2000 గారు ఫోన్ చేస్తే మరి ఆయన అడుగుతారు. సిఐ గారు ఎవరు మీ మాకు తెలుసు. ఏం చేశారు దాని మీద లీగల్ సరే సార్, ఇంకొకటి సార్, సరే మీ దృష్టిలో ఇంకోటి ఉంటుంది కదా, మన రీసెంట్ గా 4th లో ఇష్యూ జరిగింది సార్, అంబేద్కర్ ఆ విషయంలో ఒక మాట ఒక నిమిషం చెప్పండి సార్. ఆ విషయంలో ఇతను ఫోన్ చేసి ఇమ్మీడియట్ నేను పంపించలేదు కానీ అవు ఫోన్ చేశాను. మా ఏమైంది సార్, పొద్దున 6 గంటల నుంచి ఇమ్మీడియట్ నేను పంపించాను. కాదు సార్, మళ్ళీ ఇంటర్నల్ ప్రాబ్లం కదా సార్, మా మీరు అడగల నేను పంపించా. మీ కాదు సార్, ఇంకో విషయం చెప్తాను, మీ ఏం కాదు. మేము 6 గంటలకి అక్కడ ఉండే కన్సల్టెంట్ గారికి ఇచ్చారు. ఒకటి నేను 10 మంది చెప్పను, ఒక ఆఫీసర్కి చెప్తాను నేను. ఇప్పుడు ఎస్పీ గారు నాకు చెప్తాను, నేను ఆఫీసర్ చెప్తాను. ఆయన ఎవరు మాట్లాడారు, నేను 100 మంది అయితే గట్టు రామంజనేయులు వాళ్ళు ఎంటర్ అయ్యి ఒక ముగ్గురు వచ్చినారు సార్, అంతే సార్. మిగతా ఎంఆర్పిఎస్ వాళ్ళు కానీ మిగతా దళిత సంఘాలు ఎంత ఇది చెప్పేస్తారు సార్, వాళ్ళు మళ్ళీ ఏం చెప్తారు, అంబేద్కర్ స్టాచ్యూ కాడ అడ్డుకుంటారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని మళ్ళీ మాకే చెప్తారు. ఎవరు 50లో పడేది రాత్రి 1 గంటగా నేను నిలబడి కట్టించి వచ్చాను. మీకు ఏం తెలియడం లేదు. మాకు అన్ని తెలుస్తారే సార్, ఇంకా తెలియలేదంటే మీరే చేసుకోండి సార్, మేమే పోతాం అంతా. మేము ఊరు కాన్షియన్స్ వదిలిపెట్టి అక్కడ వదలం మీరే చేసుకోండి సార్ అంతా. మాకు తెలుసు, మీకు తెలుసులేదు సార్. నేను మా బాధ ఉంది సార్, మీకు అర్థం కాలే. జైబీ వాళ్ళతో నేను మాట్లాడినా ఏం చేయమని మాట్లాడే అవసరం లేదు సార్, మాట్లాడే అవసరం ఏముంది. మా ప్రాబ్లం సార్ట్ అవుట్ చేసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడే ఎమ్మెల్యేకి ఏం సంబంధం సార్ అది. మా బాధ అట్లుంది. ఇంటెలిజెంట్ అలర్ట్ వస్తే రౌడీ షీటర్లు పోతాం మేము పక్కకి. కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్లు కూడా ఉన్నారు.